స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తుని మండలంలో సీఎం పర్యటన, చామవరంలో మోహరించిన అధికార యంత్రాంగం. ప్రజా ఆరోగ్య భద్రతే కూటమి లక్ష్యమన్న ప్రభుత్వ విప్. తేటగుంటలో 15 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందించిన యనమల దివ్య. ముమ్మిడివరంలో వాహన చోదకులకు అవగాహన, హెల్మెట్ ధారణపై అవగాహన. అనకపల్లి పోలీసులకు పట్టుబడ్డ అంతర్జిల్లా దొంగ, నిందితుడి నుండి చోరీ సొత్తు స్వాధీనం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తుని మండలం చామవరం పర్యటనకు సర్వం సిద్ధమైంది. ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య, జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో అధికార యంత్రాంగం కూటమి శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేశారు. సోమవారం ఒక పూట అంతా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చామవరంలోనే గడుపుతారు. ఉదయం 11 గంటల సమయంలో చామవరం హెలీప్యాడ్కు చేరుకున్న తర్వాత సీఎం ప్రజావేదికలో ప్రజల నుండి ఆర్జీలు స్వీకరిస్తారు. భోజనం విరామం తర్వాత ఎన్టీఆర్ భరోసా లబ్ధిదారుల ఇంటికి నేరుగా వెళ్లి పెన్షన్లు అందిస్తారు. అనంతరం పార్టీ శ్రేణులతో చంద్రబాబు సమావేశం అవుతారు.
అనారోగ్యం బారిన వారి వైద్య ఖర్చులకు సీఎం రిలీఫ్ ఫండ్ వరం లాంటిదని ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య అన్నారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గ పరిధిలో ఇవాళ 31 మందికి 15 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసిన ఆమె ప్రజల ఆరోగ్య భద్రతకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ఆపత్కాలంలో ఉన్న నిరుపేదలకు తుని ఎమ్మెల్యే శ్రీమతి యనమల దివ్య ఆపద్బాంధివిగా నిలిచి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి భారీగా ఆర్థిక సాయం అందించి జననేత్రిగా ప్రశంసలు అందుకుంటున్నారు. తాజాగా ఇవాళ మరో 31 మందికి 17 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను సీనియర్ నేత యనమల రాజేష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీమతి యనమల దివ్య బాధిత కుటుంబాలకు అందజేశారు. దీంతో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో ఎమ్మెల్యే యనమల దివ్య సిఫార్సుల మేరకు 422 మందికి 3,03,53,000 రూపాయల ఆర్థిక లబ్ధి పొందారు. లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన సందర్భంగా ఎమ్మెల్యే యనమల దివ్య మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్న సంక్షేమ పథకాలను నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నామని, పేద ఆరోగ్య ఖర్చులకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు చింతమనేడి అబ్బాయి, చొక్కా అప్పారావు, పోతల సూరిబాబు పాల్గొన్నారు. ప్రతి 15 రోజులు కూడా మనం ఈ చెక్కుల పంపిణీ పండుగ జరుపుకుంటున్నాము. సీఎంఆర్ఎఫ్ చెక్కులు మీ అందరి కష్టాల్లో తోడుగా నిలబడాలని చెప్పేసి ఇవాళ కూటమి ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా నేను పదే ప్రతి మీటింగ్ లో కూడా చెప్తున్నాను, ఈ డిఫరెన్స్ మీరు గమనించాలి. ఏ ప్రభుత్వం మిమ్మల్ని ఇబ్బంది పెట్టిందో, ఏ ప్రభుత్వం మీ ఇబ్బందులకి తోడుగా నిలబడిందో కూడా మీరు డిఫరెన్స్ గమనించాలి. కాబట్టి అందరూ కూడా ఒక్కసారి థ్యాంక్ యూ సీఎం సార్ అని మీరందరూ కూడా చెప్పండి. ఒక్కసారి థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ సీఎం సార్. ఎప్పుడు లేని విధంగా ఇవాళ తుని నియోజకవర్గంలో సీఎంఆర్ఎఫ్ చెక్ పంపిణీ జరుగుతుంది, ఎప్పుడు లేని విధంగా. కాబట్టి ఫస్ట్ సీఎం గారు వస్తున్నారు మన తుని నియోజకవర్గానికి. కాబట్టి ఇక్కడ మా కార్యకర్తలు అందరూ కూడా ఉన్నారు, వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి, మీ ఊళ్ళో ఎవరైతే సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందరూ కూడా తీసుకున్నారో సీఎం గారికి కృతజ్ఞతగా వారు ప్రజావేదిక నుంచి సాంబరం రోడ్ వెళ్ళే వరకు కూడా అందరూ కూడా లైన్ అప్ అవ్వాలి. సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరూ కూడా అన్ని గ్రామాల నుంచి, ఏదో మారుమూల గ్రామం అద్దార్పేట అయినా సరే వాళ్ళు రావాల్సిందే సీఎంఆర్ఎఫ్. మరి ఇంతలా మీకు అండగా నిలబడినందుకు వారికి కృతజ్ఞతగా మీరందరూ నిలబడాలి. అప్పుడు నేను గర్వంగా చెప్పుకోగలుగుతాను, సార్ మనం ఇప్పించాను సార్ వీళ్ళందరికీ, వీళ్ళ కష్టాలు మనం ఆడుకోవాలి సార్ అని నేను గర్వంగా చెప్పుకోగలుగుతాను. కాబట్టి ఇంతే ఆదరణ ఎప్పుడు మాకు చూపిస్తా ఉండండి. మీకు తప్పకుండా మీ ఇబ్బందులు ఏమన్నా ఉన్నా సరే మా ఇబ్బందులుగా భావించి మీకు ఎప్పుడు కూడా అండగా నిలబడతాం. జై హింద్, జై కూటమి. వివిధ ప్రభుత్వ శాఖలు ద్వారా అందిస్తున్న సేవల పట్ల ప్రజలు సానుకూల అభిప్రాయం, హర్షాలను చూరకొనేలా మరింత సమర్థవంతంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ జిల్లా అధికారులను కోరారు. ఇవాళ కాకినాడ కలెక్టరేట్ కోర్టు హాల్లో ఆయన జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి ఆయా శాఖల ద్వారా అందిస్తున్న పౌర సేవలపై పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ స్థాయిని సమీక్షించారు. అందులో భాగంగా అన్న క్యాంటీన్లు, బీసీఎస్సీ హాస్టల్, సీఎంఆర్ఎఫ్, అర్బన్ రూరల్ తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, మధ్యాహ్న భోజన పథకం, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, ధాన్యం సేకరణ, రేషన్ కార్డులు, ఆర్ఓఆర్ సర్వే, స్వయం సహాయక బృందాలకు రుణాలు, కాలుష్య నియంత్రణ తదితర అంశాల్లో ప్రజా సానుకూల అభిప్రాయ స్థాయిని సమీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సగటు స్కోర్ కంటే జిల్లాలో తక్కువ స్కోర్ నమోదైన శాఖల అధికారులతో తగ్గుదలకు కారణాలను విశ్లేషించారు. ఆయా సేవల పరంగా గుర్తించిన లోపాలు చక్కదిద్ది వచ్చే నెల నాటికి అన్ని అంశాల్లో మెరుగైన స్కోర్లు అందించాలని ఆదేశించారు. నాణ్యమైన సేవలను అందించడంతో పాటు సేవలు అందుకుంటున్న ప్రజలతో స్నేహ సౌహార్దపూర్వకమైన వ్యవహార శైలిని అనుసరించాలని, ప్రభుత్వ పాలన పట్ల ప్రజల్లో హర్షాన్ని పెంపొందించాలని జిల్లా కలెక్టర్ అధికారులను కోరారు.
జిల్లా ఎస్పీ అమిత్ భర్దార్ ఆదేశాల మేరకు గంజాయి తాగే వారిని అదుపు చేసే కొత్త పద్ధతి ఆంధ్రప్రదేశ్ పోలీసులు అనుసరిస్తున్నామని అడ్డతీగల సీఐ గజేంద్ర కుమార్ తెలిపారు. బయోచెక్ అనే ర్యాపిడ్ కిట్లను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని 6 నెలల క్రితం గంజాయి తాగిన వ్యక్తి కూడా గుర్తించొచ్చని, ఈ కిట్లో సదరు వ్యక్తి మూత్రం ఒక చుక్క వేసినట్లయితే అతను గంజాయి తాగే వ్యక్తి అయితే వెంటనే పాజిటివ్ వస్తుందని, గంజాయి అలవాటు లేని వ్యక్తికి నెగిటివ్ వస్తుందని, గంజాయికి ఇక ఎవరు అలవాటు పడకూడదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసే వినూత్న ప్రయత్నమని, ఈ ర్యాపిడ్ టెస్ట్ ద్వారా పాజిటివ్ వచ్చిన వ్యక్తులపై కేసు నమోదు చేయడం జరుగుతుందని, అనంతరం వారికి ఎవరు సరఫరా చేస్తున్నారు అని దానిపై ఆరా తీయడం జరుగుతుందని, ఆ వ్యక్తులపై కూడా కేసు నమోదు చేయడం జరుగుతుందని సిఐ గజేంద్ర తెలిపారు. గంజాయికి కొత్తగా అలవాటు పడిన వారు ఎవరైనా ఉంటే వారికి గుర్తించి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందన్నారు. అందరికీ నమస్కారం అండి. నేను పోలవరం జిల్లా అడ్డతీగల సర్కిల్ సిఐగా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు కొత్తగా ఏంటంటే మన గంజాయి తాగే వాళ్ళని గవర్నమెంట్ గంజాయి తాగే వాళ్ళందరినీ గంజాయికి ఎవరు అలవాటు పడకుండా ఉండాలని, గంజాయి నిర్మూలించాలని చెప్పి కొత్తగా పథకం ద్వారా, అలాగే ఇప్పుడు గవర్నమెంట్ పోలీసు వాళ్ళందరూ కలిసి గంజాయి దానికి ఒక టెస్ట్ అంటే ర్యాపిడ్ టెస్ట్ అని చెప్పి ఒకటి తీసుకొచ్చారు. ఇప్పుడు మనకి ఇది అంతకుముందు గంజాయి ఎవరైనా తీసుకున్న లేదా గంజాయి వాళ్ళ దగ్గర ఉంటే పట్టుకోవడం జరిగేది, వాళ్ళ మీద గంజాయి కేసు పెట్టడం జరిగేది. ఇప్పుడు అలా కూడా కాదు. వాళ్ళు ఎవరైనా గంజాయి తాగి అలవాటు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే 6 నెలల్లోపు ఎప్పుడైనా గంజాయి తాగి ఉంటే ఈ ర్యాపిడ్ టెస్ట్ ద్వారా వాళ్ళ మీద కేసు బుక్ చేయడం జరుగుతుంది. వాళ్ళ పరివర్తనలోకి లేదా ఒకసారి 2 సార్లు తక్కువ మోతాదులో తీసుకుంటే వాళ్ళకి పరివర్తన కలిగజేసి వాళ్ళకి ఇంకొకసారి గంజాయి ఎడిట్ కావద్దని చెప్పడం జరుగుతుంది. ఇది శాంపిల్ అండి. ఈ శాంపిల్ని జస్ట్ ర్యాపిడ్ టెస్ట్ ఏదైతే మనకి ప్రెగ్నెంటీ టెస్ట్ ఎట్లా ఉంటుందో అలాగే ఈ స్ట్రిప్ ఉంటుంది. దాంట్లో ఈ స్ట్రిప్ని కింద పెట్టి ఇక్కడ పెడతానా, ఓకేనా, చూస్తారు దగ్గరికి వీడియోని పెట్టి. ఈ స్ట్రిప్ ఉంటుంది, దీంట్లో సిటీ అని ఉంటుంది. ఇక్కడ శాంపిల్ యూరిన్ శాంపిల్ దీంట్లో వేయాలి. ఒక చిన్న కప్లో ఏదైనా ఎవరిదైతే మనం టెస్ట్ చేయాలనుకున్నామో వాళ్ళది యూరిన్ తీసుకొని ఆ యూరిన్ శాంపిల్ ఒక 2 డ్రాప్స్ తీసుకొని ఈ శాంపిల్ ఉన్న చోట ఒక 2 డ్రాప్స్ వేసినప్పుడు ఏదైనా గంజాయి అతను తాగి 6 నెలలకు ఎప్పుడైనా తాగి ఉన్నా లేదా రీసెంట్గా తాగి ఉన్నా గంజాయి తాగి ఉంటే సి లెటర్ దగ్గర రెడ్ మార్క్ వస్తుంది. సి లెటర్ దగ్గర రెడ్ మార్క్ వచ్చిందంటే పాజిటివ్. అది పాజిటివ్ వచ్చిందంటే అతని మీద 27B కింద కేసు కట్టడం జరుగుతుంది. అతను మొత్తం బయోడేటా అంతా తీసుకోవడం జరుగుతుంది. అతను రీసెంట్గా ఎప్పుడైనా కానీ అంతకుముందు కానీ ఏదైనా గంజాయి కేసులో ఉన్నాడా లేదా అతని చరిత్ర ఏంటి, లేకపోతే ఎవరికైనా గంజాయి అమ్మటం కానీ గంజాయి ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ అలాంటివి ఉంటే అతని మీద కేసు కట్టడం జరుగుతుంది. లేదంటే ఏదో కొత్తగా అలవాటు పడ్డ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ మీద ఫుల్ అబ్జర్వేషన్ పెట్టుకోవడం జరుగుతుంది. వాళ్ళకి అదే సిటీ వచ్చిందంటే నెగిటివ్ వచ్చినట్టు, అంటే అతను గంజాయి ఏమి తాగినట్టు. ఇది మెయిన్. ఈ టెస్ట్ ఇప్పుడు ఆల్రెడీ మనం మొన్న అడ్డతీగల్లో 3 టెస్టులు చేసామండి. 3 నెగిటివ్ వచ్చినాయి, పాజిటివ్ ఏం రాలేదు. 3 నెగిటివ్ వచ్చింది. ఇంకా అలా కంటిన్యూగా ఈవినింగ్ టైము అలాగే ఎక్కడైతే గంజాయి విక్రయించే ప్లేస్లు అయితే ఎక్కడైనా గంజాయి తాగే కుర్రోళ్ళు కానీ ఎక్కడైనా ఉండంటే వాళ్ళందరి దగ్గరికి మేము టెస్టులు చేస్తాం. ఇంకా ఈ టెస్టులు ఎక్కువ అవుతాయి. ఒక్కొక్క పోలీస్ స్టేషన్కి వచ్చేటప్పటికి మొత్తం 25 కిట్లు ఇచ్చారు. 25 కిట్లు ఇవి అయిపోగానే మళ్ళీ తెచ్చుకుంటాం. ఈ ప్రతి చోట ఉన్న జిల్లాలో అన్ని జిల్లాల్లో ప్రజెంట్ ఈ గంజాయి మీద ఉక్కుపాదం మోపాలన్న ఉద్దేశంతో ఇది రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. అలాగే పోలీసు వారు కూడా ఎక్కువ చెకింగ్ జరగడం జరుగుతుంది. గంజాన్ని నిర్మూలించడం మెయిన్ అది మా ఉద్దేశం. అట్లానే వీటితో పాటుగా ఉమెన్ మీద ఏదైతే ఇప్పుడు కేసులు ఉన్నాయో ఉమెన్ ఏడిపించడం కానీ వాడవాళ్ళని ఏడిపించడం, వాళ్ళని సెక్సువల్గా అరెస్ట్ చేయడం ఇలాంటివి ఏమైనా ఉంటే ఉమెన్ రిలేటెడ్ కేసులు ఏదున్నా సరే వాళ్ళ మీద ఎట్టి బస్సులో తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది, కేసులు పెట్టడం జరుగుతుంది. దానికి కూడా చాలా ఇంపార్టెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 2 విషయాల్లో గంజాయి ఉమెన్ అనే విషయంలో మటుకి గవర్నమెంట్ తరఫున అలాగే పోలీస్ తరఫున కూడా చాలా ఎక్కువగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వాహన చోదకులు విధిగా హెల్మెట్లు ధరించాలని లేదంటే జరిమానా తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో హెల్మెట్ ధారణపై వాహన చోదకులు ముమ్మిడివరం పోలీసులు అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అందరూ ట్రాఫిక్ నిబంధన పాటించాలని పోలీసులు సూచించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం టోల్ గేట్ వద్ద పోలీసుల ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇటీవల ఎదురులంక నుండి చించినాడ బ్రిడ్జి వరకు ప్రమాదాలు అధికమవుతూ ముఖ్యంగా ద్విచక్ర వాహనదారుల మృతుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా ముమ్మిడివరం సీఐ మోహన్ కుమార్ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా ప్రతి ఒక్క వాహనదారుడు హెల్మెట్ ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వాహనదారులకు హెల్మెట్ ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. వాహనదారులు తమ కుటుంబాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అందరినీ కదిలించిన ఘటన ఒక చిన్నారి తన తండ్రికి హెల్మెట్ తలకు పెట్టింది. ముమ్మిడివరం ఎస్ఐ ఝోలా సాగర్, పోలవరం ఎస్ఐ రవీంద్రబాబు పోలీసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది హైవేనా రోజు టీవీలో పేపర్లు చూస్తున్నారు. ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయా చూస్తున్నారండి? అందరూ చూస్తున్నారా? దేనికోసం జరుగుతున్నాయి? ఈ నెలలోనే ఈ లిమిట్స్లోనే అమలాపురం దగ్గర నుంచి ఇక్కడ దాకా 8 యాక్సిడెంట్లు అయినాయి. 8 మేజర్ యాక్సిడెంట్లోనూ కేవలం హెడ్ ఇంజురీ అవ్వడం వల్ల చచ్చిపోయారు. కేవలం హెడ్ ఇంజురీ మాత్రమే. మంచి బాడీలో ఎక్కడా దెబ్బలేదు. తలకి చిన్న దెబ్బ తగలడం వల్ల, హెల్మెట్ లేకపోవడం వల్ల లోపల బ్లడ్ క్లాట్ అయ్యి సర్వైవల్ కాక 20 రోజులు 25 రోజులు వాళ్ళు మళ్ళీ కోమాలో ఉండి 20 రోజులు ట్రీట్మెంట్ ఎంత ఖర్చు అవుద్ది? 40 లక్షలు ఖర్చు అవుద్ది కదా. మళ్ళీ అంత డబ్బు ఖర్చు పెట్టినా మనిషి బతికే పరిస్థితి లేదు. మీరు తిన్నంగా వెళ్తున్నా కానీ అవతల వచ్చేవాడు తిన్నంగా రావాలి కదా. చాలామంది మైనర్స్ డ్రైవింగ్ చేస్తున్నారు, కొంతమంది ర్యాష్గా దోలే వాళ్ళు ఉంటారు కుర్రోళ్ళు. మరి మీరు ఫ్యామిలీస్ని తీసుకుని మీరు ఎదరు పిల్లల్ని ఎక్కించుకుని 4-5 వెళ్తున్నారు. కనీసం ఏదైనా పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణని దృష్టిలో ఉంచుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ గారు అయినటువంటి శ్రీ రాహుల్ మీనా గారి ఆదేశాల మేరకు పోలవరం ఎస్ఐ గారు రవీంద్రబాబు మరియు ముమ్మిడివరం ఎస్ఐ జ్వాలా సాగర్ గారు సంయుక్తంగా ఒక వినూత్న కార్యక్రమం చేపట్టడం జరిగింది. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న సందర్భంలో 2 వీలర్స్ మోటార్ సైకిల్ మీద ప్రయాణిస్తున్న ప్రయాణికులందరినీ కూడా అందరికీ హెల్మెట్ యొక్క ఆవశ్యకత గురించి తెలియపరిచి, అదేవిధంగా హెల్మెట్ లేకుండా చాలామంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోవడం గురించి వాళ్ళకి తెలియపరిచి వాళ్ళందరి చేత కూడా హెల్మెట్ కొనిపించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా పోలీసు వారి తరపు నుంచి విజ్ఞప్తి ఏమిటంటే, రోజు కూడా ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా పోలవరం యానం బ్రిడ్జి వద్ద నుంచి చించినాడు బ్రిడ్జి వరకు ఉన్న ఈ హైవే మీద NH 216 మీద రోడ్డు ప్రమాదాలు మోటార్ సైకిళ్ళ మీద ప్రయాణం చేస్తున్న వాళ్ళు కేవలం తలకు గాయం జరగడం వల్ల, హెల్మెట్ లేకపోవడం వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. అందరూ కూడా ఈ సందర్భంగా మేము చెప్పేది ఏంటంటే, అందరూ కూడా హెల్మెట్ ధరించండి. దానివల్ల మీ ప్రాణాలే కాదు, మీ కుటుంబం కూడా రోడ్డుని పడకుండా మీరు కాపాడుకోవచ్చు. థ్యాంక్ యూ. రోడ్డు ప్రమాదాల ఒక్క నిమిషం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా యువతి మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. అవిడి గ్రామం చెందిన అడప విజయ దుర్గా భవాని చిన్న గొడవతో ఫినాయిల్ తాగగా వెంటనే కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భవాని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే ఆసుపత్రిలో చేరినప్పటి నుండి ఆమెను కనీస వైద్యం అందించకపోవడం వల్లే భవాని మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. ఘటన కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాట్లాడుతున్నాం సార్. అయితే ట్రీట్మెంట్ జరుగుతుండగా 4 గంటలకి అమ్మాయి ఫిట్స్ వచ్చినట్టు సార్. తాగింది ఫిట్స్ వచ్చినట్టు సార్. ఫెనాయిల్ వల్ల ప్రమాదం ఉండదండి. ఆయన అలాగే వైద్యం చేస్తారు. ఫస్ట్ వచ్చిన డాక్టర్ గారు చూసి మీరు జాయిన్ వచ్చారంటే స్టాప్ ఎప్పుడు డాక్టర్ గారు కాల్ చేయకుండా కదా మనం వచ్చారా డాక్టర్ గారు ముందు జాయిన్ ఉండండి వస్తారా మనం చూసారు కదా
చూడండి అదే మమ్మల్ని అడుగుతున్నాను. అనకాపల్లి తూర్పుగోదావరి జిల్లాలోని పలు ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగలను పాయకరావుపేట పోలీసులు శనివారం అరెస్టు చేసి ఎలమంచిలి కోర్టుకు తరలించారు. ఈ ఆలయాల్లో చోరీకి సంబంధించి నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. పాయకరావుపేట పట్టణానికి చెందిన జి రాజు వ్యసనాలకు బానిసే చోరీకి అలవాటు పడ్డాడు. రాజు దేవాలయాల్లో చోరీలు చేసి ఆ డబ్బుతో తన వ్యసనాలు తీర్చుకునేవాడు. ఈ దొంగతనాల్లో భాగంగా రాజు ఇటీవల పాయకరావుపేటలోని దుర్గా కాలనీలో గల అమ్మవారి ఆలయంలో అమ్మవారి మంగళసూత్రాలు, బంగారం, 5 హుండీలను చోరీకి పాల్పడ్డాడు. దీనిపై పూజారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు సీసీ కెమెరాల ద్వారా చాకచక్యంగా దర్యాప్తు చేసి నిందితుడి గుర్తించి అరెస్టు చేశారు. అరెస్టు చేసిన నిందితుడి నుండి 2.25 గ్రాముల బంగారం, 2,500 రూపాయల నగదును స్వాధీనపరుచుకున్నారు. నిందితుడు రాజుపై సుమారు 21 కేసులు నమోదయ్యాయని డీఎస్పీ శ్రీనివాసరావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శంకర్రావు, ఎస్ఏ పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడైతే టెక్నాలజీ దొంగతనం జరిగింది. అక్కడ కూడా ఒక 2 జతల బంగారు మంగళసూత్రాలు, వాటి విలువ అంటే సుమారుగా 6 గ్రాములు బరువు ఉంటున్నాయి. వాటిని పోయినాయి. దాంతో ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఇమీడియట్గా ఒక క్రైమ్ టీమ్ని ఫామ్ చేసి పాత్ అఫెండర్స్ ఎవరున్నారు ఏంటి అన్నదంతా కూడా మన వాళ్ళు వెరిఫై చేయడం జరిగింది. అట్లాగే ఒక టెంపుల్ దగ్గరలో వచ్చిన ఒక సీసీటీవీ ఫుటేజ్ని తీసుకొని మనం ఇప్పుడు ఈ రోజున గుద్దాటి రాజు ఎలియాస్ చిన్న, తండ్రి మాణిక్యం, వయసు 28 సంవత్సరాలు, పద్మశాలికులం, కడింవారి వీధి, పాయకరావుపేట. అంటే మన పాయకరావుపేటకి చెందిన వ్యక్తే ఈ దొంగతనాల్లో ఇన్వాల్వ్ అయ్యాడని చెప్పేసి ఆయన కోసం మనం టీమ్స్ ఫామ్ చేసి తిప్పించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మార్నింగ్ మన ఇన్స్పెక్టర్ గారు, అట్లాగే శంకర్రావు గారు, పురుషోత్తం ఎస్ఐ గారు, హెచ్సి కిరణ్, సతీష్ కానిస్టేబుల్, నారాయణరావు కానిస్టేబుల్, చెంచయ్య, ముస్కిన్ మదీనా హోంగార్డ్ వీళ్ళంతా కూడా అక్కడ వీళ్ళ కోసం నుంచి నిఘా పెట్టి వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఈరోజు ఈ ముద్దాయి గుద్దాటి రాజుని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆయన ఇంట్రాగేట్ చేసి ఆయన దగ్గర నుంచి మొత్తం ఒక ఫస్ట్ కేసుకు సంబంధించి ఒక 2 తులాల గోల్డ్ ఆర్నమెంట్స్, అలాగే ఓరుగుంటమ్మ టెంపుల్కి సంబంధించి క్యాష్ ఒక 2,520 రూపాయలు, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ దగ్గర చోరీకి గురైన మంగళసూత్రాలు సుమారుగా 5.46 గ్రాములు బరువు గల గోల్డ్ ఆర్నమెంట్స్ మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈయన్ని ఇంకా ఫర్దర్గా కూడా మనం ఇంట్రాగేట్ చేయగా ఈ తుని టౌన్ పోలీస్ స్టేషన్లోని ఒక దొంగతనం కేసు, అట్లాగే నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక దొంగతనం కేసు, అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక దొంగతనం చేశామని చెప్పేసి వాడు కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ వివరాలన్నీ కూడా మనం కన్సర్న్ పోలీస్ స్టేషన్కి ఇవ్వడం జరిగింది. వీళ్ళ తాలూకా నేర చరిత్రను కూడా మనం పరిశీలిస్తే ఆల్రెడీ ఈయన మీద ఒక 21 కేసులు ఉన్నాయన్నమాట. మన 2015 నుంచి కూడా 2015లో ఒక కేసు, 2017లో ఒక 2 కేసులు, 2018లో 2 కేసులు, 2024లో 5 కేసులు, 25లో 5 కేసులు, 26లో 6 కేసులు, టోటల్ 21 కేసులు ఉన్నాయి. ఈయనతో పాటు మనం ఒక సీసీ అంటే ఒక జువెనైల్ కూడా మనం అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆ వివరాలు కూడా మనం ఏమీ తెలియజేయకూడదు ప్రెస్కి, అందుకని ఆయన తాలూకు వివరాలు మనం చెప్పడం లేదు. ఆయనైతే అక్కడ కన్సర్న్ జువెనైల్ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ ముద్దాయిని కూడా ఈ రోజున మన ఎలిమెంటరీ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుందండి. ఈ కేసులో అంటే ఈ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తుని మండలంలో సీఎం పర్యటన, చామవరంలో మోహరించిన అధికార యంత్రాంగం.
ప్రజా ఆరోగ్య భద్రతే కూటమి లక్ష్యమన్న ప్రభుత్వ విప్. తేటగుంటలో 15 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందించిన యనమల దివ్య. ముమ్మిడివరంలో వాహన చోదకులకు అవగాహన, హెల్మెట్ ధారణపై అవగాహన. అనకాపల్లి పోలీసులకు పట్టుబడ్డ అంతర్జిల్లా దొంగ, నిందితుడి నుండి చోరీ సొత్తు స్వాధీనం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.